మనలో నరనరాన జీర్ణించుకున్న హిందూ ధర్మాన్ని ఎవ్వరు కూడా చెరకలేరు శరణమయ్యప్ప. ఈ ధర్మాన్ని పాడు చేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు చాలా మంది పార్టీలు రాజకీయంగా కూడా ఈ ధర్మాన్ని తొక్కాలని చూస్తున్నాయి. కానీ భగవంతుడి దయ వల్ల హిందూ ధర్మాన్ని రక్షించేటటువంటి నాయకులు మనకు దొరికారు ఇన్నాళ్లకు. ఎందుకంటే పైన ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్లో మోదీ సర్కారు రాముడు పుట్టిన ధర్మమూర్తి రాముడు పుట్టిన ఈ భూమి మీద రామాలయం కట్టుకోవడానికి 550 సంవత్సరాలు పట్టింది మనకి. మోదీ దయ వల్ల అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని ఒక హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఉంది మనకి. భారతదేశాన్ని నలుమూలలా కాపలా కాస్తున్న సైనికులు, కంటికి రెప్పలా కాపలా కాస్తున్న సైనికులు ఎట్టయితే ధర్మ పరిరక్షణకి ప్రాణాలు రక్షించే వాళ్ళు ధర్మ రక్షణ పరిరక్ష సంఘ సభ్యులు మనకు ఉన్నారు. అటువంటి సంఘ సభ్యుల వల్ల విశ్వ హిందూ పరిషత్తు, బీజేపీ, లేకపోతే బజరంగ దళ్ళు, ఇంకా సనాతన ధర్మ ఫౌండేషన్ అని చాలా మంది ధర్మ సంస్థలు మనకు వచ్చాయి. అటువంటి ధర్మ పరిరక్షణ సైనికులు మన మధ్య ఉండబట్టి మన హిందువుగా ఈ దేశం మీద బ్రతుకు సాగించగలుగుతున్నాం శరణమయ్యప్ప. ఇటువంటి ధర్మ మార్గంలో పుట్టిన మనం ధర్మాన్ని తప్పకూడదు. ఈ ధర్మ మార్గాన్ని కాపాడడానికే ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరు మన ధర్మం గురించి మాట్లాడలేదు. మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి ఏ రాజకీయ నాయకుడు కూడా ధర్మం గురించి ఎప్పుడు మన హిందూ ధర్మం గురించి మాట్లాడలా.